శ్రీ గురుభ్యో నమః. ఒకసారి పరమాచార్య స్వామి వారి దగ్గరికి మాయవరం శ్రీ శివరామకృష్ణ శాస్త్రి గారు చాలా బాధతో ఏడుస్తూ శ్రీమఠానికి వచ్చినారు. ఆయన చేసే భాగవత సప్తాహాన్ని మహాస్వామి వారు చాలా మెచ్చుకునేవారు. మాయవరం శాస్త్రి గారు ఎప్పుడు సప్తాహం చేసినా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే వింటున్నాడా అన్నట్టు తమ ధ్యాసను భాగవతం పైన తప్ప వేరే వాటిపై ఉంచేవారు కాదు. అంతటి మహాత్ముడు కన్నుల నీరు కారుస్తూ మఠం మేనేజరు శ్రీ విశ్వనాథ అయ్యర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. మేనేజరు శ్రీ కన్నన్ మామతో శాస్త్రి గారు ఎందుకో చాలా భారమైన హృదయంతో దీనంగా ఏడుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మనం వెంటనే మహాస్వామి వారితో చెప్పి శాస్త్రి గారు మహాస్వామి వారిని కలుసుకునేలా చెయ్యాలి అని అన్నారు. శ్రీకన్నన్ మామ విశ్రాంతిలో ఉన్నటువంటి మహాస్వామి వారిని కలిశారు. మహాస్వామి వారు ఏమిటి అని అడగగా మామ శాస్త్రి గారి విషయం చెప్పారు. అందుకు మహాస్వామి వారు అతను కారులో వచ్చాడు కదా అని అడిగారు. అవును అన్నారు శ్రీకన్నన్ మామ. సరే, అతన్ని పాద ప్రక్షాళన చేసుకుని వెనుక ఉన్న గుమ్మం వైపు నుండి రమ్మను అని అన్నారు. మహాస్వామి వారు ఒక ఉసిరికాయ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. శాస్త్రి గారు వచ్చి స్వామివారికి సాష్టాంగము చేసి చాలా బాధతో, స్వామి, నా అల్లునికి ఆరోగ్యం సరిగా లేదు. ఎక్స్రే తీస్తే అతని 2 ఊపిరితిత్తులు సగం పాడైపోయాయని, ఇప్పుడు ఒక్కటి మాత్రమే పనిచేస్తూ ఉందని, అతను 1 నెల కంటే ఎక్కువ రోజులు బ్రతకడు అని చెప్పారు అని బాధపడ్డాడు. శాస్త్రి గారు అలా చెబుతూ మహాస్వామి వారిని ప్రార్థిస్తూ, ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగినా ఈ దుఃఖం నన్ను ఆవహించకు, మీరు నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను అని అన్నారు. మనలో ఎవరు ఇలా ప్రార్థించగలవండి? వారి జ్ఞానులు పండితులు తప్ప. శాస్త్రి గారు మరలా చేతులు జోడించి మహాస్వామితో, ఈ శరీరం వెళ్ళిపోయినా ఈ దుఃఖం నన్ను బాధింపకూడదు అని అన్నారు. అప్పుడు కన్నన్ మామ, ఆయన ఇంత కష్టంలో కూడా తనకు దుఃఖం బాధించకూడదు అని అంటున్నాడు అనుకున్నారు. మహాస్వామి అది విని ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు. ఒకవేళ ఆ ఎక్స్రే యంత్రములు తప్పు చెప్తున్నాయేమో కదా అని. అప్పుడు శాస్త్రి గారు, మేము 27 ఎక్స్రేలు తీయించాము స్వామి, అన్నీ డాక్టర్లు చెప్పినది రుజువు చేస్తున్నాయి. ఇక 20-25 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అని అన్నారు. మహాస్వామి వారు, నువ్వు వేదాంతం బాగా నేర్చుకున్నావు కదా, అందులో భగవాన్ భయనాశనః అని ఉంది కదా, వెళ్ళి ఆయననే శరణు వేడు అన్నారు. ఆ మాటలు విని శాస్త్రి గారు తేలికపడ్డ మనసుతో ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోయారు. కానీ 15 రోజుల తర్వాత చాలా ఆతృతతో మఠానికి తిరిగి వచ్చారు. కన్నన్ మామ వారిని చూసి, ఆ రోజు చాలా బాధపడ్డారు కదా అన్నారు. మేనేజరు మామతో చూస్తూ ఉంటే, వారి అల్లుడు మరణించినట్టు ఉంది, త్వరగా లోపలకు తీసుకువెళ్ళు అన్నారు. కన్నన్ మామ మహాస్వామి వారి వద్దకు పరిగెత్తారు. ఈసారి కూడా మహాస్వామి వారు విశ్రాంతిలో ఉన్నారు. మామ మాటలు విని, స్వామివారు ఎందుకు వచ్చాడు? అల్లుడు మరణించినాడా? ఖచ్చితంగా అంత్య సంస్కారములు అన్నీ పూర్తయి ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాతనే ఇక్కడికి వచ్చుంటాడు. అతను పండితుడు కదా, ఇవన్నీ బాగా తెలిసి ఉంటాయి అన్నారు. మామ అవునన్నట్టు తల పంకించి, ఈరోజు మహాస్వామి వారు చాలా సాధారణ వ్యక్తిలాగా మాట్లాడుతున్నారే అనుకున్నాడు. శాస్త్రి గారు మహాస్వామి వారిని సమీపించి, ఈశ్వరా, మీ నోటి నుండి వచ్చిన మాటలు నిజమయ్యాయి. అన్ని యంత్రములు అబద్ధము చెప్పాయి. వైద్యులు ఏం ప్రమాదము లేదని అన్నారు. మా అల్లుడు కూడా బాగున్నాడు అని అన్నారు. అదే ఉసిరి చెట్టు, అదే మహాస్వామి, అదే శాస్త్రి గారు. కానీ సందర్భం వేరు. మహాస్వామి నవ్వుతూ, ఓహో, యంత్రములు కూడా అబద్ధాలు చెబుతాయా? మనుషులు మాత్రమే చెబుతారనుకున్నానని వివరములు కనుక్కొని శాస్త్రి గారి ప్రసాదాన్ని, ఉత్తరీయాన్ని ఇచ్చినారు. తర్వాత మాయావరం శివరామకృష్ణ శాస్త్రి గారు తన పుస్తకములో ఈ సంఘటన గురించి చెబుతూ, మహానుభావుల నోటి నుండి వచ్చే మాటల వలన ఏదైనా జరగవచ్చు అని రాసుకున్నారు. చూడండి, వైద్యులు అందరూ కూడా 1 నెల రోజుల్లో మరణిస్తాడని చెప్పిన వాడిని తన మాట మాత్రము చేత ఆయువు పొడిగించినాడు మహాస్వామి వారు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే, కైలాస శంకరుడే అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఇలాంటి ఉదాహరణలు మరెన్నో కోకొల్లలుగా ఉంటాయి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. పాదం పట్టుకున్న వాడిని రక్షించేటువంటి స్వామి మన స్వస్తి.